తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి బుధుడి వక్రగమనం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే, మామూలుగా అయితే వృషభ రాశి వాళ్ళకి బుధుడి వక్రగమనం అనేది ద్వితీయ స్థానంలో, రెండో స్థానంలో ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి రెండో రాశిలో బుధుడు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. అంటే బుధుడి సంచారంలో మార్పు, బుధుడు వక్రించి మిథునంలోకి రావటం అనేది వృషభ రాశి వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అందులోనూ వక్రించి వచ్చాడు. ఈ వక్రగమనం అనేది వృషభ రాశి వాళ్ళకి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. ధనస్థానములో బుధుడి సంచారం వక్రించి వచ్చింది కాబట్టి ఆదాయ మార్గాలు చాలా అద్భుతంగా పెరుగుతాయి. అంటే వృషభ రాశి వాళ్ళు ఒక మార్గంలో కాకుండా 2-3 మార్గాలలో ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే పాత పెట్టుబడుల ద్వారా కూడా విశేషమైనటువంటి లాభాలను వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు. అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉన్నట్లయితే ల్యాండ్స్ లో కానీ, షేర్స్ లో కానీ, వేటిలో అయినా సరే వృషభ రాశి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువగా పెట్టినట్లయితే ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికీ కూడా చక్కటి లాభాలు కలిసి రావడానికి ఈ సమయంలో అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి బుధుడు వక్రించి మిథున రాశిలోకి రావటం అనేది వృషభ రాశి వాళ్ళకి సంపూర్ణంగా శుభ ఫలితాలనే కలిగింపజేస్తుంది. ఆ శుభ ఫలితాలు రెట్టింపు స్థాయిలో రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.